పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవుడా, మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి బలహీనతను దూరం చేసి మీ ఆత్మచేత నింపనయ్యా. అయినా మా స్తుతి ఆరాధన అంతటిని మీ హస్తాలకు సమర్పిస్తున్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభువు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటను ధ్యానం చేసుకుందాం. ఇంతకు మునుపు మనం చదివిన కీర్తన 145వ కీర్తనలో 8-9 చరణాలు చదువుతూ ఉన్నాను, గమనించండి. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ప్రార్థన. మమ్ముల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని ప్రతి ఒక్కరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి నాయన సహాయము చేశారు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారయ్యా. ఇంకను ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని తోడుకొని రండి. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఈ లేఖనాలను అయినా మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి అయ్యా. కూడిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. రాజా, సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. దేవాది దేవుని తలంపులు, ఆయన ప్రణాళికలు చాలా ఆశ్చర్యకరమైనవి. అవి మానవ మేధస్సుకు, మనిషి ఊహకు అందేవి ఏమాత్రం కూడా కాదు. ఆ రీతిగా ప్రతి వ్యక్తిని తన అనాది సంకల్పంలోనే దేవుడు దాచి ఉంచాడు. ఆయన మహోన్నతమైన చిత్త ప్రకారమే ప్రతి ఒక్కరిని కూడా ఆయన దీవిస్తూ వస్తున్నాడు. ఆయన ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. అందుకనే ఆయన చేసిన క్రియలన్నిటిని బట్టి కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన భక్తులందరూ కూడా ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. గమనించండి, మనము ఈ 2024వ సంవత్సరాన్ని ముగించుకొని దేవుని కృపలో 2025వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము ఆఖరి దినాలలో ప్రాముఖ్యంగా ఈ సంవత్సరం అంతటిని బట్టి మన పురోగతి కావచ్చు, మన ఆత్మీయాభివృద్ధి కావచ్చు, వీటన్నిటినీ మనం ఒకసారి తలపోసుకుంటూ ఉంటే దేవుని కృప మన పట్ల ఏ రీతిగా ఉంది అనేది మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే ఆయన దయాదాక్షిణ్యములు కలవాడు. హల్లెలూయా. అదే రీతిగా ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కృపాతిశయము కలవాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వీటన్నిటిని బట్టి దేవుడు మన జీవితాల్లో చేసిన మేళనన్నిటిని బట్టి మనం వీటిని తలపోసుకుంటూ కృతజ్ఞత కలిగి నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాల్సిన వారమై ఉన్నాం. ఆయన ఆరాధించే విషయంలో, ఆయనతో సహవాసము కలిగి ఉండే విషయంలో, వీటన్నిటిని బట్టి మనము దేవుణ్ణి ఎంతగానో కీర్తిస్తూ కొనియాడుతూ ఆయన నామాన్ని గణపరచాల్సిన వారమై ఉన్నాం. వాస్తవానికి ఈ సంవత్సరం అంతటి మీద మనకు జరిగిన మేళ్ళు, మనం ఎదుర్కొన్న సంఘటనలు, మనకెదురైన పరిస్థితులు, వీటన్నిటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే చాలా అనుభవాలు మనకి ఎదురైనవి అని మనం చెప్పుకోవాలి. చాలా అనుభవాలు, ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిరోజు ఒక నూతనమైన అనుభవం. ఈ నూతనమైన అనుభవంలో దేవుని నిత్య నూతనమైన కృపను కూడా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన అనుభవమే గొప్పదనుకుంటాం మనం, కాదండి. దీని అంతటిలో దేవుని కృప, దేవుడు మన పట్ల చూపిస్తున్న దయ, ఆయన దయా సంకల్పం చాలా గొప్పది. కాబట్టే మనం ఈ రీతిగా నిలబడగలుగుతున్నాం, కొనసాగగలుగుతూ ఉన్నాం, ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలుగుతూ ఉన్నాం. అది కూడా దేవుడిచ్చిన శక్తిని బట్టి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈ అనుభవాలన్నిటిల్లో కూడా ఉత్థాన పతనాలు ప్రతి వ్యక్తి కూడా చూసే ఉంటాడు. ఉన్నతమైన పర్వత శిఖరం అనబడిన అనుభవం, అలాగే లోయలో ఉన్న అనుభవం కదా. ప్రతి విజయం వెనుక ఒక కీడు ఏ రీతిగా అయితే ఉంటుందో, ప్రతి కీడు వెనుక ఒక మేలు ఏ రీతిగా అయితే ఉంటుందో,
ఆ రీతిగా ఇటువంటి ఎత్తు పల్లాలు ప్రతి వ్యక్తి కూడా చూసే ఉంటాడు. ఇటువంటి హెచ్చు తగ్గులు ప్రతి వ్యక్తి కూడా అనుభవించే ఉంటాడు. వీటన్నిటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మదగినవాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. గమనించండి, కొంత మటుకు కాదు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మనం చూస్తున్న ఉన్నతమైన అనుభవాలు కావచ్చు, మనం అనుభవించిన లోయ లాంటి స్థితులు, అంధకారము లాంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అంటే గమనించండి, ఆయన నమ్మదగినవాడు, ఆయన ఎప్పటికీ మారనివాడు. హల్లెలూయా. అందుకనే ఆ యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆ రీతిగా ఉన్నతమైన అనుభవంలో వెళ్తున్నాం అని అతిశయించటానికి వీల్లేదు. ఎందుకని? అది శాశ్వతం కాదు. ఏదో లోయ లాంటి కృంగుదలలో, లోయ లాంటి అనుభవం, కృంగుదలతో కూడిన అనుభవంలో ఉన్నామని బాధపడనవసరమూ లేదు. ఎందుకని? అది కూడా శాశ్వతం కాదు. ఇవి హెచ్చు తగ్గులుగా మన జీవితాల్లో మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలోనే మనం చూడగలిగితే ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజలు శత్రువుల చేతికి 7 సార్లు అప్పగించబడ్డారు. అప్పగించబడినప్పుడు చాలా నిరాశ, చాలా కృంగుదల, ఓటమనేది వీళ్ళకి అనేకమైన ఏమంటారు, ఒక రకమైన జీవితాలను ఒడిదుడుకుల్లోనికి తీసుకెళ్ళిపోయింది. అంటే వీళ్ళు ఎటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారంటే అసలు దేవుడే మాకు తోడుగా ఉంటే ఇవన్నీ మాకెందుకు జరుగుతాయి అనే భావనలోకి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ ఆ 7 సార్లు కూడా దేవుడు అత్యధికమైన విజయాలను ఇశ్రాయేలీయులకు అందించాడు. దానిని బట్టి వారు ప్రభువుని ఎంతగానో స్తుతించారు. వారి ఓటమి అనేది లోయ లాంటి అనుభవం అయితే వారి విజయం అనేది పర్వత శిఖరం లాంటి అనుభవం. అందుకనే మనిషి జీవితంలో కష్ట సుఖాలు రెండూ ఉంటాయి. అందుకనే కవులేమంటారు, కష్ట సుఖాలు కావడి కొండలు. ఒక కావిడికి ఒకటే కొండ ఉంటుందా? అటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది. మనం సరిగ్గా నడవాలంటే రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. రెండిట్లో 2 కడవల్లో నీళ్ళు సమానంగా ఉండాలి. అలాగే కష్ట సుఖాలు కూడా మన జీవితాల్లో అలాగే ఉంటాయి. గమనించండి. అందుకని కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోవటానికి వీల్లేదు. ఎందుకనంటే ఈ శ్రమలు కాదంటాడు పౌలు అపోస్తలుడు. ఎందుకని? ఆయన ఇచ్చే కృప ఉంది ఎంత కదా, అది ఆయన ఆలోచన. అందుకనే ఇటువంటి పరిస్థితుల్లో మనం నిరాశపడాల్సిన అవసరత ఏమాత్రం కూడా లేదు. గమనించండి, మరి తాత్కాలికమైన ఈ ఓటమి ఉంటుందో చూడండి, ఈ కృంగుదల అనుభవాలు, ఈ లోయ లాంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మన శాశ్వత విజయానికి పునాది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకని అపవాది కొన్నిసార్లు మన మీద రాళ్ళు విసురుతూ ఉంటాడు. ప్రతి రాయిని కూడా మన నిత్య నివాసం కొరకు మనం ఏర్పరచుకునే పునాది అని మనం భావించాలి. గమనించండి, అప్పుడప్పుడు అపవాది మన మీద అనారోగ్యం అనే రాయి విసురుతూ ఉంటాడు, అపజయం అనే రాయి విసురుతూ ఉంటాడు, అపనిందలనే రాయి విసురుతూ ఉంటాడు, ఆర్థిక కృంగుదల లేకపోతే ఆర్థిక ఒడిదుడుకులనే రాయిని విసురుతూ ఉంటాడు, అసమాధానం అనే రాయిని విసురుతూ ఉంటాడు. ఇవన్నీ ఆయుధాలుగా చేసుకొని విసురుతూ ఉంటాడు. వీటన్నిటిని కూడా మనము వ్యక్తిగత లేదా భక్తి జీవితానికి, ఆత్మీయాభివృద్ధికి పునాదిగా మనం మరల్చుకోవాలి. హల్లెలూయా. అందుకనే క్రైస్తవుని జీవితము ఇదేదో సాఫీగా సాగిపోయేది కాదు. క్రైస్తవుని జీవితంలో ప్రతికూలతలు ఎదురవుతూనే ఉంటాయి. చెప్పాను కదా, 7 సార్లు వీళ్ళు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. 7 సార్లు కూడా దేవుని దయాహస్తం వీరికి తోడుగా ఉంది. ఆయన దక్షిణ హస్తం వీరికి తోడుగా ఉంది. కాబట్టి 7 సార్లు కూడా వీళ్ళు గెలిచారు ఇశ్రాయేలీలు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతికూలతలు అనేవి మనకు ఎదురవుతూనే ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఈ శ్రమలు అనేవి మనల్ని క్రీస్తు పోలికలోనికి మారుస్తాయి. హల్లెలూయా.
చాలామంది అనుకునేది ఏంటంటే ప్రభువుని నమ్ముకున్నాక మాకు శ్రమలు ఎక్కువైపోయినాయండి. అవన్నీ ఏం చేస్తాయి? మనల్ని క్రీస్తు పోలికలోనికి మారుస్తాయి. పౌలపోస్తలుని విధానం అదే. అందుకనే చాలామంది ఆయన పేరు పెట్టుకుంటారు కానీ ఆయన విధానాలు తెలియవు చాలామందికి. వాళ్ళ పేరు వెనకాల సేవలోకి రాగానే పాలు అని తగిలించుకుంటారు, కానీ ఆయన ఏమీ కష్టాలు పడ్డాడు ఎవరికి తెలియదు. వీళ్ళని కష్టాలు పడమంటే మాత్రం వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు. అంతకుముందు ఏ పని చేసేవాళ్ళు ఆ పనికి వెళ్ళిపోతారు, సేవలో ఉండరు. కానీ గమనించండి, ఈ శ్రమలన్నీ మనిషిని ఏం చేస్తున్నాయి? క్రీస్తు స్వారూప్యంలోనికి, ఆయన పోలికల్లోనికి మనల్ని మారుస్తుంది. అందుకని ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా ఆయన మనకు అనుకూలంగా మార్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, అనేక సందర్భాలలో ఇటువంటి ఒడిదుడుకుల మధ్య మనం వెళ్తున్నప్పుడు సాతాను ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటంటే నిరాశ. వాడు మనలో కలిగించేది ఏంటో తెలుసా? నిరాశ. చిన్న తలనొప్పికే నిరాశ, చిన్న ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులకే నిరాశ. గమనించండి, ప్రతి వ్యక్తికి ఏమనిపిస్తుందంటే వారు వెళ్తున్న పరిస్థితులు, వారు ఎదుర్కొంటున్న సంఘటనలే వారికి అవి చాలా కష్టతరంగాను, వాళ్ళు మాత్రమే భరించగలిగే విధంగాను వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది. ఏ వ్యక్తికైనా వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు వారికి అలాగే అనిపిస్తూ ఉంటాయి. కానీ గమనించండి, వీటిలో అపవాది వీటిని కలిగించాక మనల్ని బలహీనపరచటానికి వాడే శక్తివంతమైన ఆయుధం ఏంటంటే నిరాశ. గమనించండి, ఈ 2024వ సంవత్సరంలో ఎన్నిసార్లు నిరాశపడ్డాం మనం కదా? వస్తానన్నదే ఇస్తానన్న డ్వాక్రాలో టైంకి ఇవ్వలేదని ఎన్నిసార్లు నిరాశపడి ఉంటాం మనం కదా? ఆడిస్తాడు, ఎందుకు ఇవ్వడలే, ఇవ్వకుండా ఎక్కడ పోతాడు కదా? కానీ నిరాశ వచ్చిందా? ఎందుకంటే ఇది వస్తుందని చెప్పి మనం ఏర్పరచుకున్న కొన్ని ప్రణాళికలు, ఆ కమిట్మెంట్స్ ఏవో మనం చేసుకుంటాం కదా, అవి చేయాలి, ఇవి చేయాలి, అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలని, అవన్నీ మిస్ అయిపోతాయి అనే ఒక కృంగుదల నిరాశ. అందుకనే గమనించండి, ఈ నిరాశగా వెళ్తున్న పరిస్థితుల్లో అపవాది మనిషిలో అవిశ్వాసాన్ని తీసుకొస్తాడు. అది వాడికి కావాల్సింది అదే. ఈ అవిశ్వాసం మనిషిలోనికి వచ్చిందా ఖచ్చితంగా దేవుడి నుంచి మనిషి దూరం అయిపోతూ ఉంటాడు. ఇంకా సహవాసం ఎక్కడ ఉంటుంది కదా? గమనించండి, అందుకనే ప్రతికూలతలు మనిషిని ఈ రీతిగా చేసేస్తూ ఉంటాయి. వాస్తవానికి ఈ నిరాశ ఈ ఏలియా ప్రవక్తను ఏం చేసిందో మనందరికీ తెలుసు. 300-400 మంది బయలు ప్రవక్తల్ని హతమార్చిన తరువాత కూడా ఒక రాణికి భయపడి, ఎవరో యెజబేలు రాణికి భయపడి ఏం చేస్తున్నాడు? మరణ భయంతో పారిపోతున్నాడు. పారిపోయి ఎక్కడో ఎవరికి తెలియని ప్రాంతంలో ఒక బదరీ వృక్షం అంటే రేగు చెట్టు కింద కూర్చొని తల 2 మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని, ఇంత మటుకు చాలయ్యా, అయ్యా ఇప్పుడు వరకు నా ద్వారా నువ్వు చేసిన పరిచర్య చాలు. బయలు ప్రవక్తలను చంపాను, వాళ్ళతో నేను సవాళ్ళు ఎదుర్కొన్నాను, లేకపోతే నేను అహాబు రాజుకు ఎదురుగా వెళ్ళాను, ఇప్పుడు వరకు జరిగింది చాలు, ఇంత మట్టుకు చాలు, ఇక నా ప్రాణం తీసేసుకయ్యా. ఏంటిది ఇది? నిరాశ. ఎవరంటున్నాడు ఈ మాట? ఏలియా అంటున్నాడు. అంతకుముందు ఏలియా ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుని శక్తిని బట్టి. మరి బయలు ప్రవక్తల్ని హతమార్చటం అంటే మామూలు విషయం అది కదా? గమనించండి, దే ఆర్ పొసెస్డ్ బై డీమన్స్. వాళ్ళు దురాత్మల చేత నింపబడి ఉంటారు కదా, వాళ్ళని ఎదుర్కోవటం అనేది చాలా కష్టం. అలాంటి వారిని హతమార్చాడు అంటే దేవుని నామానికి ఎంత మహిమకరమైన పరిచర్య చేశాడు, ఎంత ఘనత తీసుకొచ్చాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఇంత మటుకు చాలయ్యా కదా, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే విసిగిపోయాడు. ఇంకొద్దు ఇది, ఇంకొద్దు, నేను చావలేను, నేను పడలేను ఇంక ఇవన్నీ. యెజబేలు రాణి బెదిరించేసరికి, తెల్లారేసరికి నువ్వు ఉండవో అని బెదిరించింది కదా, ఆ బెదిరింపుకు భయపడి పారిపోయాడు. కానీ ఈయన మాత్రం 300 మందితో సవాలు చేశాడు, వాళ్ళని హతమార్చాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ గమనించండి, ఈ నిరాశ ఏలియాను ఎటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయిందంటే మరణ భయం కూడా
వచ్చేసింది. సాధారణంగా చాలామంది చదవలేక ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కదా, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, అనారోగ్యాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. వీరందరిలో బలంగా పనిచేసేది ఏంటో తెలుసా? నిరాశ. అంటే వీరికి ఎక్కడ కూడా నిరీక్షణ కనపడదు. నిరీక్షణాస్పదమైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారన్న సంగతి కూడా వీళ్ళకి జ్ఞాపకం రాదు. అపవాది అటువంటి అవిశ్వాసంలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. గమనించండి, చెప్పాను కదా, ఎవరికి వారికే వాళ్ళ సమస్యలు వారికి చాలా ఎక్కువగా, చాలా పెద్దగా, అవి తీర్చలేనివిగా కనపడతా ఉంటాయి. ఇప్పుడు ఏలియాకు కూడా అలాగే కనపడుతున్నాయి. అందుకనే ఇంత మటుకు చాలయ్యా, ఇంకా నా ప్రాణం తీసేసుకో అంటున్నాడు. కానీ అటువంటి సందర్భంలో ఆయనలో నిరీక్షణ కలిగించింది దేవాది దేవుడే. గమనించండి, మన దగ్గర ఉంటే లాక్కెళ్ళిపోయే కాకి చేత ఆహారం పెట్టాడు. మన దగ్గర ఏదున్నా అలాగొచ్చి అలా లాక్కెళ్ళిపోద్ది తెలుసా కాకి. అసలు ఏమీ లేకపోతే ఏం చేస్తుంది? బయట కడగటాకి పెట్టిన గిన్నెలు ఉంటాయి చూడండి, వాటిలో స్పూన్లు, అది మొయ్యగలిగే అంత బరువు లాక్కెళ్ళిపోద్ది. అది ఎక్కడ పెట్టుద్దో తెలియదు కానీ మొత్తానికి తీసుకెళ్ళిపోద్ది. అటువంటి స్వభావం ఉన్న కాకి అది. అంటే ఊరికి నేను ఎందుకు వెళ్ళాలి ఖాళీగా, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తే పోలా కదా. చాలామంది రోడ్ల మీద అదే చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా ఖాళీగా, ఈ ఎంఆర్ఓ ఆఫీస్ అంటే మనదే కాబట్టి ఇక్కడ ఉన్నది ఏదైతే అది మనం తీసుకెళ్ళిపోదాం అన్నట్టు ఉంటారు. రోడ్డు మీద ఏదో ఉంటుంది మనదే అన్నట్టు ఉంటారు జనాలు. ఎందుకని వెళ్తే దేనికో దానికి ఉపయోగపడుద్ది అన్నట్టు. అటువంటి కాకి ఏం చేసింది ఇప్పుడు? ఏలియాని పోషించటానికి అబ్బా ఎంత సిద్ధపరిచిందో, ఎప్పుడు బయలుదేరిందో, ఎంత ఎగిరిందో గమనించారా? ఆయన అద్భుతమైన సమకూర్పు ఎలాగ ఉంటుందో కదా. వాస్తవానికి కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ఏర్పాటు అలానే ఉంటుంది. అసలు వీరు సహకరించరు అన్నవారినే దేవుడు సముఖంగా మారుస్తాడు. దాన్ని బట్టే గొప్ప అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా చూడగలిగితే ఈ ప్రతికూలతలు అనేవి మనిషి జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. మన జీవితాల్లో కూడా మనం తలుచుకుంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇవన్నీ ఎదురవుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతాయి విశ్వాసికి. కొన్ని సందర్భాల్లో ప్రకృతి లేదా వాతావరణం ప్రతికూలంగా ఒక ఆటంకంగా మారిపోద్ది. కొన్ని పరిస్థితుల్లో ప్రజలే, మనుషులే ప్రతికూలంగా లేదా ఆటంకంగా మారిపోతారు. వీటన్నిటిల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ తాత్కాలికమైన ఓటమి వెనక శాశ్వతమైన విజయం ఒకటి ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ తాత్కాలికమైన ఓటమి గమనించండి. ఏలియా అప్పటికి ఓడిపోయానని అనుకుంటున్నాడు, కానీ దీని వెనక దేవుని గొప్ప సంకల్పం దాగి ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. దాని వైపే మనం చూడాలి. అంతేగాని సమస్య వైపు, ప్రతికూలత వైపు, ఆటంకం వైపు చూస్తున్న కొలది మనలో నిరాశ అనేది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ నిరాశ మనిషిని ఇంకా కృంగదీసేస్తుంది. గమనించండి, ఇంకా కృంగదీసేస్తుంది. అందుకని దేని మీద ధ్యాస ఉండదో క్రమంగా దేవునికి కూడా దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి మొదటిగా చూడగలిగితే పరిస్థితుల వలన కలిగిన ప్రతికూలతలు. గమనించండి, పరిస్థితుల వలన కలిగిన ప్రతికూలతలు, ప్రతి ప్రతికూలతలో సాతాను హస్తం ఉందంటంలో ఏ సందేహం కూడా లేదు. కానీ అటువంటి ప్రతికూలతలో కూడా దేవుని దయా సంకల్పం, ఆయన దక్షిణ హస్తం ఉంది అన్న సంగతి మనం మర్చిపోకూడదు. గమనించండి, ఈ పరిస్థితుల్లో ప్రతికూలంగా మారినప్పుడు ఏ రీతిగా ఉంటుందంటే, ఒకసారి యాకోబు జీవితాన్ని మనం అర్థం చేసుకోగలిగితే 42వ అధ్యాయము ఆదికాండము 42వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతారా? అరే అబ్బాయిలు, మీరు బైబిల్లో తీయలేకపోతే ఫోన్లోనైనా తీయండి, అది ఇంకా ఈజీగా ఉంటుంది. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి
మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమియోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పెను. యోసేపు లేడు కదా, అందరూ కూడా పలుక్కొని తోసేశారు. ఎక్కడో ఆ మురిగుంటలోనో ఆ చీకటి బావిలో ఎక్కడో తోసేశారు. ఇప్పుడు షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీను కూడా తీసుకెళ్దాం అంటున్నారు. ఎందుకు తీసుకెళ్లాలంటే వాస్తవానికి 42వ అధ్యాయం ప్రారంభంలో ఒక గొప్ప సంగతి జరిగింది. వీళ్ళందరూ కూడా ధాన్యం కొనుగోలు చేయటానికి కొందాము అని చెప్పి ఐగుప్తు వెళ్తే ఐగుప్తులో వీరిని అనుమానించారు. అసలు మీరెవరు అంటే, అయ్యా మేము 12 మంది సహోదరులం, అందరికీ తండ్రి ఒక్కడే, మేమందరం కూడా ధాన్యం కొనటానికి వచ్చాము అంటే మీరు అలా కనపట్టలేదు, మీరు వేగులు వారిలాగా ఉన్నారు అని చెప్పి వీళ్ళని 3 రోజులు జైల్లో పెట్టారు. గమనించండి, 1 కాదు 2 కాదు, వీళ్ళని అనుమానించి 3 రోజులు జైల్లో పెడితే 3వ రోజు యోసేపు వచ్చి వీరిని గుర్తుపెట్టాడు. కానీ వీళ్ళెవ్వరూ యోసేపును గుర్తుపట్టల. బహుశా ప్రోటోకాల్ కావచ్చేమో, బహుశా యోసేపు ఆహార్యం అంతా మారిపోయి ఉండొచ్చు. ఎప్పుడో చిన్నప్పుడు పడేశారు కదా, ఈ పెద్ద అయ్యాక ఎలాగున్నాడు ఇవన్నీ గుర్తుండవు కదా. అరే అయిపోయాడు ఇంకేముందలే, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అనుకున్నారు వీళ్ళందరూ. కంటికి కనిపించకపోతే గుర్తుంటామా? గుర్తుండం కదా. అలాగే తమ్ముడు కూడా గుర్తులేడు వీళ్ళకి, కాబట్టి వీళ్ళు గుర్తుపట్టలేదు. కానీ మొత్తానికి యోసేపు వచ్చి అన్న మాట ఏంటంటే, మీరు యథార్థవంతులైతే, మీరు నిజమే చెప్తున్నారని నాకు అనిపిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని నేను విడిపిస్తాను, విడిపించటం మాత్రమే కాదు మీ అందరికీ కూడా ధాన్యం ఇచ్చి పంపిస్తాను అన్నాడు. మొత్తానికి వీళ్ళు ప్రూవ్ చేసుకోవటానికి ప్రయత్నించారు. 12 మంది అంటున్నారు, కానీ ఏంటి ఇంతమందే ఉన్నారంటే, ఒక అతను లేడు అంటున్నారు, కానీ మేము చంపేశామనో, మేము తోసేసామనో, మేము వదిలించుకున్నామనో మాత్రం చెప్పట్లా. అంటే అక్కడ కూడా యథార్థత ఉంది. లేడంటే సరిపోయిందిగా, మిగతా వివరాలన్నీ అనవసరం. లేడన్నారు. సరే, మరి బెన్యామీను ఎక్కడున్నాడు ఇప్పుడు? బెన్యామీను యాకోబు దగ్గర ఉన్నాడు. గమనించండి, వాస్తవానికి ఇక్కడ పరిస్థితి ఎంత ప్రతికూలంగా మారిపోయిందంటే, యాకోబు ఒక రకమైన నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఏంటి, బెన్యామీను కూడా తీసుకెళ్ళిపోతారా? ఇక నన్ను పుత్రహీనుడిగా చేసేస్తారా? తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళాక మిమ్మల్ని ఐగుప్తులో ఏం చేస్తారు? ఇప్పటికే 3 రోజులు పెట్టారంటున్నావు మీరు. ఇప్పుడు ఇతను కూడా తీసుకెళ్ళిపోతే అందరినీ మూసేశారు అనుకోండి ఒకేసారి చెరసాల్లో. ఏంటి ఇంకా నా పరిస్థితి? ఈ వృద్ధాప్యంలో నేను ఇలాగే నిరాశతో కృంగిపోయి చనిపోవాల్సిందే కదా. గమనించండి, ఇశ్రాయేలుగా మారి దాదాపుగా 10 అధ్యాయాలు అయిపోయింది అనుకుంటా. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇంకా యాకోబే కదా, దేవునితో పోరాడి గెలిచి ఇశ్రాయేలుగా మారాడు యాకోబు. కానీ ఇక్కడ మళ్ళీ యాకోబును ప్రస్తావిస్తున్న పేరేంటంటే యాకోబే, ఇశ్రాయేలు కాదు. ఎందుకని అంటారు? గమనించండి, ప్రతి వ్యక్తిలో 2 ఉంటారు. ఉంటారా ఉండరా? ఆ ప్లొరాలిటీ, ఆ డ్యుయాలిటీ, ఆ ద్వంద్వ స్వభావం అనేది ప్రతి వ్యక్తిలో కూడా ఉంటుంది. దాన్ని బట్టే ఇప్పుడు 2 మనుషులు ఉన్నారు యాకోబులో. ఒకడు యాకోబు, ఇంకోడు ఇశ్రాయేలు. విశ్వాసం ఉన్నప్పుడు, దేవునితో పోరాడినప్పుడు కదా, బేతేల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలు. ఇప్పుడు మంచాన పడ్డాడు కదా, యాకోబే. నిరాశతో మాట్లాడుతున్నాడు కదా, యాకోబే. అంతకుమించి ఏం లేదు. అప్పుడప్పుడు ఈ కొద్దిగా లీగల్ ఇష్యూస్ వస్తాయని చర్చిల్ని రిజిస్టర్ చేయాలి అది ఇది అంటున్నారు కదా, పల్లెటూరులో చేయిస్తూ ఉంటారు. చేయించేటప్పుడు నాకు కొన్ని కాగితాలు చూపిస్తూ ఉంటారు, అయ్యగారు చూడండి అని. నేను ఒకసారి వెరిఫై చేస్తాను వాటన్నిటిని. వేసేటప్పుడు నాకు పరిచయం ఉన్న సేవకుడు వేరు, పరిచయం ఉన్న పేరు వేరు. కానీ ఇక్కడ ఆధార్ కార్డులో చూస్తే పేర్లు ఏవో ఉంటాయి. ఇతను ఎవరండి అని అడుగుతాను, నేనేనండి అంటారు వాళ్ళు. మనకేమో అలా అసలు పేర్లు తెలియవు కదా. వీళ్ళేమో మునిగొచ్చాక పేర్లు మార్చేస్తారు కదా. మొత్తానికి ఏదో జరుగుతూ ఉంటుంది. అంటే మనిషిలో 2 ఉన్నట్టు పేర్లు కూడా 2 ఉంటాయి. అందుకని
కొంతమంది సేవకులు నమ్మేది ఏంటంటే పేరులో ఏముందని ఏ పేరు అయితే పిలుస్తూ ఉంటారు, పెద్ద విషయం ఏం కాదు దానికి. పేరు కంటే ఏం మారాలి? ముందుగా స్వభావం మారాలి, హృదయం మారాలి, ప్రవర్తన మారాలి, మనసు మారాలి. పేరు ఒకటి మారటం వల్ల ఏ ఉపయోగం లేదు. అది అందుకని మనమైనా మారాలి, పేరైనా మార్చేసుకోవాలి. ఏదో ఒకటి చేయండి ఈ సంవత్సరం, కనీసం వచ్చే సంవత్సరం అయినా సరే. ఇప్పుడు యాకోబుని మళ్ళీ ఇంకోసారి యాకోబుని ప్రస్తావిస్తున్నారు ఇశ్రాయేలు అంతలా. ఎందుకని? ఇప్పుడు దేవునితో పోరాడినప్పుడు ఉన్న విశ్వాసం ఇప్పుడు లేదు ఇతనిలో. ఏమంటున్నాడు? నన్ను మళ్ళీ పుత్రహీనునిగా చేస్తారా? గమనించండి, యోసేపు ఎలాగో లేడు. వాస్తవానికి వీళ్ళు మొత్తానికి చెప్పారు యోసేపు బ్రతికే ఉన్నాడు అని చెప్పేసరికల్లా యాకోబుకి ఎక్కడ లేనంత సంతోషం వచ్చింది. గమనించండి, ఎక్కడ లేని సంతోషం. ఎందుకని? చనిపోయాడు అనుకుంటున్నాడు కదా, కానీ బ్రతికే ఉన్నాడు. ఎలా తెలిసింది అన్నదమ్ముల కంటే? ధాన్యం మొత్తానికి వీళ్ళ సంచుల్లోకి పెట్టి ధాన్యంతో పాటుగా రోకలు, కొంత క్యాష్ కూడా పెట్టాడు. బియ్యము డబ్బులు రెండూ పెట్టాడు. సంచులు బిగించి గాడిదల మీద ఎక్కించి పంపించాడు. వీళ్ళు ఏం చేశారు? గాడిదకి మేత పెట్టాలని మధ్యలో ఒకటి దిగి ఈ ధాన్యమేగా వాటికి పెడదామని చూస్తే ఏముంది? డబ్బు సంచి ఉంది. అమ్మో, ఇప్పటికే మన మీద ఒక అనుమానం ఉంది ఐగుప్తులో. ఏంటది? మనం వేగుల వారమేమో అని. ఇప్పుడు మన మీద ఏం కేసు? ఇది దొంగతనం కేసు కూడా పెడతారు. కాబట్టి ఆయనకి ఇచ్చేద్దాం తిరిగి అని చెప్పి వెళ్తే, గమనించండి, కొంతమంది ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళి మీ తమ్ముడు ఉన్నాడు కదా అతన్ని కూడా తీసుకొని రండి అంటే, గమనించండి, తీసుకొస్తానికి వచ్చారు. యోసేపు బతికున్నాడంటే అక్కడ కూడా నమ్మట్లేదు. గమనించండి, 42వ అధ్యాయములోనే 26 నుంచి చదువుదామా? 45లో 26 నుంచి ఎక్కించుకొని చదవండి ఒకసారి. 45లోకి వెళ్దాం. 45:26 నుంచి చదువుదాం. 45:26. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి, ఎవరికి? యాకోబుకి తెలియజేశారు. అయితే యాకోబు వారి మాట నమ్మలేదు. గమనించండి, కాబట్టి యాకోబు పేరు యాకోబు అంటమే కరెక్ట్. చెప్తే నమ్మాలిగా బతికున్నాడని. నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును. హల్లెలూయా. గమనించండి, అప్పుడు నమ్మాడు, మొత్తానికి నమ్మాడు కదా. యాకోబు కాస్త ఏమయ్యాడు ఇప్పుడు? నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతనిని చూచెదనని చెప్పాను. గమనించండి, అందుకని చాలా సందర్భాల్లో ఈ అవిశ్వాసం ఎలాగైతే యాకోబులో ఉండిపోయిందో, అవిశ్వాసాన్ని బట్టి నమ్మలేదు, వాస్తవంగా నమ్మాలి. చెప్పానుగా, మనిషిలో కూడా ద్వంద్వ స్వభావం అనేది ఉంటుంది. అంటే రెండు ఆలోచనలు, రెండు తలంపులు నడుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు జరుగుద్ది అనిపిస్తుంది, ఇంకోసారి అదే ఆలోచన జరగదని కూడా అనిపిస్తూ ఉంటుంది మనిషికి. రెండు ఆలోచనలు. అందుకనే గమనించండి, ఆత్మకి శరీరానికి అక్కడే విభేదం కదా. ఆత్మకి శరీరానికి అక్కడే. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది: శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా
ఉన్నవి. గమనించండి. అందుకని శరీర రీతిగా అతని ఆలోచన, మానసిక స్థితి అవన్నీ ఎలాగున్నాయి అంటే యాకోబులాగానే ఉన్నాయి. కానీ ఆత్మానుసారంగా దేవునిపై ఆధారపడుతూ విధేయత చూపిస్తున్న సమయంలో మాత్రం అతను ఎలాగున్నాడు? ఇశ్రాయేలులాగా ఉన్నాడు. అందుకనే చాలా పరిస్థితులు అతనికి ప్రతికూలంగా మారిపోయినాయి. అసలు యోసేపు అంటేనే అర్థం ఫలింపు. కానీ ఫలింపు వీరిలో నుంచి ఏమైపోయింది? యాకోబు కుటుంబంలోంచి ఫలింపు వెళ్ళిపోయింది. కాబట్టి యాకోబు కుటుంబం ప్రస్తుతం అనుభవిస్తున్నది ఏంటంటే కరువు. కానీ వీటన్నిటిలో దేవుని సమకూర్పు ఏ రీతిగా ఉంది? అక్కడ వీరి కోసం సిద్ధపరచబడిన ధాన్యం కదా, వాళ్ళంతా కూడా స్టోర్ చేసి రెడీగా ఉంచారు. ఎవరి కోసం? వీళ్ళ కోసమే. ఆ రీతిగా దేవుడు వీరిని పోషిస్తూ వచ్చాడు. అందుకనే ఈ తాత్కాలికమైన ఎడబాటు యోసేపుకి యాకోబుకి ఇది ఒక శాశ్వతమైన పరిష్కారానికి దారి అయింది. అందుకనే అలా చెప్పిన తరువాత కుటుంబం అంతా కూడా ఐగుప్తు వెళ్ళిపోయారు, యోసేపుతోనే ఉన్నారు. ఆ తర్వాత అధ్యాయాల్లో యాకోబు ఏ రీతిగా ఈ 12 కుమారుల్ని దీవించాడో కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకని గమనించండి, సాధారణంగా మన ఆలోచన అంతా కూడా ఏ రీతిగా ఉంటుందంటే తాత్కాలికమైన నష్టం మీద ఉంటుంది. కానీ దేవుడు దీనికి శాశ్వతమైన పరిష్కారాన్ని ఏర్పాటు చేశాడు అని మన నిరీక్షణ ఉండదు మనకి కదా. తాత్కాలికమైన నష్టం, యోసేపు దూరం అయిపోవటం అనేది తాత్కాలికమైన నష్టం అయితే, శాశ్వతమైన పరిష్కారం ఏంటి? కరువులో దేవుడు వీరిని పోషిస్తున్నాడు. అది గమనించండి. అందుకనే పరిస్థితులు మనకి ప్రతికూలంగా మారినప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి. నిరాశతో కాదు, కానీ నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు ప్రతి అవసరతను కూడా తీర్చేవాడిగా ఉన్నాడు. అందుకనే గమనించండి, పేతురు అంటాడు 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులై యుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. గమనించండి, ఈ రీతిగా ఈ తాత్కాలికమైన నష్టం గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం, కానీ దేవుని శాశ్వతమైన పరిష్కారం గురించి మనం ఆలోచించం కదా. దేవుని శాశ్వతమైన పరిష్కారం గురించి మనం ఆలోచించం కదా. ఒక ఎగ్జిబిషన్కి తల్లిదండ్రులతో ఒక చిన్నపిల్లవాడు వెళ్ళాడంట. మొత్తానికి తప్పిపోయాడు. ఎలా ఉంటుంది ఆడికి? ఏడుస్తూ ఉంటాడు కదా. నేను తప్పిపోయాను, మా అమ్మ నాన్నలు ఎటు వెళ్ళిపోయారో, నేను ఎటు వెళ్ళిపోయాను అనే ఇది ఉంటుంది. మొత్తానికి ఎవరో కాస్త చూసి ఏడుస్తున్నాడు, ఎలాగైనా సరే తిరిగి పంపిద్దామనే ఉద్దేశంతో తీసుకెళ్ళి, పిల్లలకి బాగా ఏది ఇష్టం? చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తే ఏడుపాపాడు. మొత్తానికి చాక్లెట్లు బిస్కెట్లు అయిపోయాక మళ్ళీ ఏడవటం మొదలుపెట్టాడు కదా. తర్వాత ఆట వస్తువులు ఇచ్చారు, అవి ఇచ్చినప్పుడు మళ్ళీ ఏడుపు ఆపేసాడు, మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు. ఏది? కొంతసేపు, ఎంతసేపు ఆడతారు పిల్లలు కదా. ఒకే ఆట వస్తువు ఎన్నో సంవత్సరాలు వాడరమ్మా. ఒక నెల వాడితే గొప్పే, 2-3 రోజులు ఆడి పక్కన పడేస్తారు, పాత అయిపోద్ది అది. వాళ్ళ చెల్లి పాత అయిపోయి ఉంటుంది ఈ పాటికి. ఇంకో తమ్ముడిని తెస్తాం, ఆగు. రెడీ అవుతున్నాడు వంటంలో తమ్ముడు. చెల్లి ఉందా ఇంకా? అక్క ఉందా? అది పాత పడిపోద్ది, మళ్ళీ ఏడవటం మొదలు పెడతారు కదా. మొత్తానికి ఇవన్నీ తాత్కాలికంగానే ఉంటాయి. కానీ ఎప్పుడు ఏడుపు ఆపుతాడు? మొత్తానికి తల్లిదండ్రులు వీడినే ఎతుక్కుంటూ వచ్చినా, వీడే తల్లిదండ్రుల దగ్గరికి చేరినా అప్పుడు ఏడుపు. ఇది శాశ్వతమైన పరిష్కారం. దేవుడు కూడా ఇటువంటి శాశ్వతమైన పరిష్కారమే మనకు ఏర్పాటు చేస్తాడు కదా. మనమేమో తాత్కాలికమైన నష్టం గురించి ఆలోచిస్తాం, వాటికి ఏదో చిన్నపాటి ఏదో మరమ్మతులు చేయడానికి చూస్తూ ఉంటాం, కానీ దేవుడు ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తాడు. అందుకనే గమనించండి, యాకోబు ప్రతికూలతల్లో యాకోబులో నిరాశ కలిగింది, అవిశ్వాసం వచ్చేసింది. కానీ మొత్తానికి యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు. ఎప్పుడు? నమ్మినప్పుడు. హల్లెలూయా. గమనించండి, పరిస్థితులు మనకి ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో
ప్రకృతి కూడా మనకి ప్రతికూలంగా మారిపోద్ది, ఒక ఆటంకంగా మారిపోద్ది. చెప్పాను కదా, ఒక గొప్ప విజయం తర్వాత ఒక ఘోర పరాజయం. వీళ్ళు యెరికో మీద గెలిచాక హాయి అనే ఒక చిన్న పట్టణం మీద ఇశ్రాయేలీలు ఎలాగైతే ఓడిపోయారో, బయలు ప్రవక్తల్ని హతమార్చాక ఒక్క యెజబేలు రాణి దగ్గర ఎలాగైతే ఏలియా కృంగిపోయాడో, ఆ రీతిగా ఒక గొప్ప విజయం తర్వాత ఘోర పరాజయం కూడా మనిషి చూస్తూ ఉంటాడు. మార్కు సువార్త 6వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప అద్భుతం చేశారు. అదేంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మంది పురుషులకు పంచిన సందర్భం అది. ఇదంతా అయిపోయాక 12 గంపలు ఇంకా మిగిలినవి. అయిపోయాక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, అద్దరికి వెళ్ళండి అని. మీరు ఈ తీరం నుంచి అవతల తీరానికి మీరు వెళ్ళండి, నేను మాత్రం కాసేపు ఈ వనంలో ప్రార్థన చేసుకొని, ఈ తోటలో ప్రార్థన చేసుకొని వస్తాను అన్నాడు. మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే ముందుగానే శిష్యులు బయలుదేరారు. దోణి సిద్ధంగా ఉంది. దోణి నడి సముద్రంలోకి వెళ్ళాక వీళ్ళకి ఏం కలిగిందంటే గాలి, తుఫాను కదా. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుతారా? అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతున్నారు. గమనించండి, వాస్తవానికి ఈ లోకనాథుడు అంటే సాతాను, ఈ లోకంలో దేవుని రాజ్యం ఏదంటే సంఘమే కదా. మొత్తం దేవుని రాజ్యం కాదు, రక్షింపబడిన సమూహం సంఘంగా ఉంది. ఇది దేవుని రాజ్యం అయితే మిగిలిన లోకం అంతా అపవాది చేతుల్లోనే ఉంది. అందుకనే వాడు ఒక్కోసారి పరిస్థితులు కాకపోతే ప్రకృతిని రేపుతాడు వాడు. అందుకని ఇప్పుడు శిష్యుల్ని పరీక్షించటం కోసం ఏమి రేపాడు? గాలిని రేపాడు. అదేమో దోణిని అటు ఇటు కొడతా ఉంటే గమనించండి ఏమైంది. మొత్తానికి వీళ్ళకి నడపటం చాలా కష్టమైపోయింది. వీళ్ళకేమనిపిస్తూ ఉంటుంది, ఆయనతో పాటు ఉంటే బాగుండేది, ఆయన వెళ్ళమన్నాడని వచ్చేసాము, తీరా ఇప్పుడు మనమేం ఇక్కడ మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్నాము, ఏంటి మన పరిస్థితి అనుకుంటూ ఉండుంటారు. కాబట్టి గమనించండి, ఇటువంటి ఎదురవుతూ ఉంటాయి. వాస్తవానికి అపవాది వీటిని కూడా రేపుతూ ఉంటాడు. ఎప్పుడు వరకు వాడు పనిచేస్తాడంటే వాడిని బంధించేంతవరకు, అపవాదిని బంధించేంతవరకు వాడు పనిచేస్తాడు. వాడిని ఎప్పుడు బంధించాలి? ఆయన వచ్చినప్పుడు బంధిస్తాడు, ఇంకాడు మనకు కనిపించడు. ఇప్పుడు మనం ఆవేశంగా దుష్టుని బంధించి అంటే అవదో. బంధించేది ఆయన, నువ్వు కాదు. ఇదేమో మనకు తెలియక దుష్టుని బంధించి, అపవాదిని బంధించి అది ఇది అంటాం మనం. ఆహా, గాలిని గద్దించకుండా దేవుని గద్దించే ప్రార్థనలు ఇవన్నీ జనాలకు తెలియక కదా. రేపు ప్రార్థన అంటే అడుక్కోవటం కదా, ఆయన్ని బతిమాలుకోవాలిగా. ఆయనకే కమాండ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. మరి వీళ్ళకున్న డిమాండ్ ఏంటి అర్థం కాదు. అపవాదిని దేవుడు బంధిస్తాడు ఎప్పుడు? ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు కదా. అప్పుడు వరకు వాడి హవా లేకపోతే వాడి ఏమంటారు, వాడు చేయాల్సిన గందరగోళం చేస్తూనే ఉంటాడు. కుటుంబాల్లో, సంఘాల్లో, లేకపోతే బయట సమాజంలో, ప్రతి చోట వాడికి గందరగోళం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి కంగారు పడకండి ఎవరు. ఇవన్నీ ప్రతికూలాలే, ఇవన్నీ మనకి ఆటంకాలే. ఇటువంటి ఆటంకాల్లో కూడా దేవుడు ఏ రీతిగా వారికి తోడుగా ఉన్నాడు ఆ తర్వాత వచనాల్లో మనం చూడగలిగితే, ఆయన అలల మీద నడుచుకుంటూ వచ్చాడంట. ఏ జామున? 4వ జామున ఆయన నడుచుకుంటూ వచ్చాడు. బహుశా వీళ్ళు భోంచేసి ఆ 12 బొట్టలు సర్దేపాటికి ఏ జాము అయ్యిందో, కానీ 4వ జామున ఆయన వస్తున్నాడు. 4వ జామున రాయబడి ఉందంటే ముందు ఎన్ని జాములు ఉన్నాయి? 3 జాములు ఉన్నాయి కదా. 4వ జాము అంటే ఉదయం 3 నుంచి 6 వరకు. అది దీన్ని మనం అర్థం చేసుకోవటానికి దూత సంచారం అంటాం. ఏమంటాం? దూత సంచారం అంటాం.
అర్థమైందా? దీనికి ముందు మూడో జాము ఏంటంటే భూత సంచారం, దయ్యాలు తిరిగే టైం. అది 12 నుంచి 3 వరకు దయ్యాలు తిరిగే టైం. అది తిరుగుతాయా అండి అంటే, ఒక్కోసారి మేము మీటింగులకి వెళ్ళి ఇంటికి వచ్చే టైంకి రెడీగా ఉంటాయి. అవి కారు దగ్గర ఎదురవుతూ ఉంటాయి. మీకు తెలుసో లేదో, అవి తిరిగే టైం అది. మరి దానికి ముందు ఉందిగా 12ంటికి ముందు, 9 నుంచి 12 వరకు రాత్రి, ఇది సర్ప సంచారం. ఇది రెండో జాము. మొదటి జాము ఏంటంటే సాయంత్రం 6 నుంచి 9 వరకు మానవ సంచారం. ఆ టైంలోనే మనం షాపింగ్లు కానీ ఏమైనా చేసుకోవాలి, బయటికి తిరిగి రావాలి. అది 4 జాములు. కానీ ఆయన ఏ జామున వస్తాడు? అది గమనించారా? అందుకని అప్పుడు ప్రార్థన చేయండి, ఆయన ఖచ్చితంగా వింటాడు. మనకేమో అప్పుడే నిద్ర పట్టుద్ది కదా, బాగా గాఢ నిద్ర. రాత్రి 10:30 వరకు బిగ్ బాసులు చూస్తే మరి ఎప్పుడు నిద్ర పట్టుద్ది కదా. ప్రతి ఓడు ఎనలిస్టే, వీడు చూసేది ఒకటి చెప్పేది ఒకటి. అదేదో చెప్తేనంటే ఆడెవడికో 30 లక్షలు వచ్చినాయి అంట. చూడటమే ఒక టైం వేస్ట్ అనుకుంటే, ఆడెవడో దాని గురించి రివ్యూ చెప్తే ఆడికెవడో డబ్బులు ఇచ్చాడంట. అంటే జనాలు ఏంటంటే ఈజీ మనీకి అలవాటు చేయటం, మీరు కష్టపడద్దు ఇలా వస్తే డబ్బులు అని చెప్పటం. జనాలు కూడా దీనికి అలవాటు పడిపోయారు. లేకపోతే మరీ దారుణం కాకపోతే పులిహార చేయటం కూడా యూట్యూబ్లో పెడతారండి. రాత్రి మిగిలిపోయిన అన్నానికి తాలింపు వేసేదానికి సంధ్య, ఇది కూడా యూట్యూబ్లో పెడతారు. ఈజీ మనీ కోసం అమ్మా, ఈజీ మనీ. ఏం చేస్తాం, అలా అయిపోయారు జనాలు. అందుకని ఆయన ఏ జామున వచ్చాడు? ఇప్పుడు 4వ జామున వచ్చాడు. 3 నుంచి 6 గంటల ఉదయం. అటువంటి తెల్లారుజామున ఆయన వచ్చి వారికి తోడుగా ఉన్నాడు. గమనించండి, ప్రతి ప్రతికూలతలో ఆయన సమకూర్పు అనేది ఉంటుంది. మనం నిరాశ పడటం వలన మనం ఇంకా కృంగిపోతామే తప్ప, దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు మనం చూస్తాము అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. వాస్తవానికి వీళ్ళందరూ త్వరగానే ప్రయాణం చేసి ఉండొచ్చు. చెప్పాను కదా, ఆ రొట్టెలు ఇవన్నీ సర్దుకొని 12 గంపలు ఎప్పుడు బయలుదేరారో మొత్తానికి ఈ టైం అయ్యింది. ఆయనేమో ముందుగా వీరిని వెళ్ళమన్నాడు, ఆయన ప్రార్థనలో ఉన్నాడు. తర్వాత ఆయన వచ్చి వీరిని రక్షించినట్లుగా ఆయన అలల పైన నడుచుకుంటూ వచ్చి వీరిని కాపాడాడు. కానీ మొదటి వీళ్ళు ఏమనుకున్నారు? అక్కడ కూడా నిరాశలోనే ఉన్నారు, భూతం అనుకున్నారు. అందుకనే చాలా స్పష్టంగా రాశాడు ఆ టైము, 4వ జాము. అంటే అది దూత సంచారం, దేవదూతలు తిరిగే టైం అది. గమనించండి. అందుకని ప్రకృతి మనకు ఆటంకంగా మారినప్పుడు దాన్ని కూడా దేవుడు కొట్టివేసి గొప్ప విజయాన్ని, క్షేమాన్ని దేవుడు మనకు అందిస్తాడు. హల్లెలూయా. మరొక అనుభవం ఏంటంటే, పరిస్థితులు ప్రతికూలంగా అయిపోయినాయి, ప్రకృతి ప్రతికూలంగా మారిపోయింది. కొన్నిసార్లు మనుషులు కూడా ప్రతికూలంగా మారిపోతారు, మనుషులే ఆటంకంగా మారిపోతారు. గమనించండి, దావీదు జీవితంలో ఇటువంటి సంఘటనే జరిగింది. మనుషులందరూ దావీదుకు వ్యతిరేకమైపోయి సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలిగితే, జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని చెప్పుకుంటున్నారంట. గమనించండి, ప్రజలందరికీ ఏమైపోయింది? ప్రాణము విసిగిపోయి దావీదుని రాళ్ళతో కొట్టి చంపేద్దాము అని. గమనించండి, వాస్తవానికి ఫిలిస్తీన్ల ప్రాంతంలోనికి వెళ్ళి తలదాచుకున్నాడు కొంతకాలం. ఏది? సౌలుకు భయపడి. ఆ అనుభవమే మనం 34వ కీర్తనలో చూస్తూ ఉంటాం. అటువంటి అనుభవంలో ఉన్న దావీదు అనేకులకు కూడా సహాయకారిగా, వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు. అది ఎక్కడంటే 22వ అధ్యాయము అదుల్లాము గుహలో. అదుల్లాము గుహ, అదుల్లాము గుహ అనేది కొత్త నిబంధన సంఘానికి సూచనగా పాత నిబంధన ఛాయ్ అన్నమాట అది. ఎందుకనంటే అక్కడ ఎవరున్నారు? సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనంలో ఎటువంటి వారు అదుల్లాము గుహలో ఉన్నారు?
మొదటి వచనం నుంచి చదివితే ఇంకాస్త ఆ, 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 విని వచ్చిరి. ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా. ఎటువంటి వారు వచ్చారు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడున్నా సరే, అనారోగ్యంతో ఉన్నవారు, దయాలు పట్టినవారు, లేకపోతే వైకల్యం ఉన్నవారు, ఇటువంటి వాళ్ళందరూ ఎలాగైతే వచ్చేవారో, ఇప్పుడు దావీదు అదుల్లాము గుహలో ఉన్నాడన్న సంగతి తెలుసుకొని ఇబ్బంది కలిగిన వారు, సమస్యల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు, ఇబ్బంది సమస్య, అది ఏ సమస్య అయినా కానివ్వండి, వీళ్ళందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చారు. దావీదేమో వీళ్ళందరికీ సహాయం చేస్తూ వచ్చాడు, వీరితో మాట్లాడుతున్నాడు, వీళ్ళందరికీ సహకారిగా ఉన్నాడు. ఒక రకంగా వీళ్ళందరూ ఈ వాస్తవాన్ని ఎదుర్కోలేక తప్పించుకొని వచ్చేసిన వాళ్ళు వీళ్ళందరూ. మనకు కూడా ఉంటారుగా విజయవాడలో, రియాలిటీని ఫేస్ చేయలేక ఎక్కడ ఉంటారు వీళ్ళందరూ? సొరంగం దగ్గర ఉంటారు. చూడలేదు ఎప్పుడు? సొరంగంలో ఉంటారు, అక్కడే కూర్చుంటారు, ఎక్కడ కదలరు. బయటికి వెళ్తే వీళ్ళకి భయం. ఎందుకని? రియాలిటీ, వాస్తవికత వీళ్ళని భయపెడతా ఉంటుంది. నిజమే, ఇంటికి వెళ్తే అప్లోడ్ ఏమంటాడు, ఇంటికి వెళ్తే భార్య ఏమంటుందో, ఇంటికి వెళ్తే పిల్లలు ఏమి అడుగుతారు. అందుకని వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? సొరంగంలో ఉంటారు. ఎప్పుడైనా గమనించండి వీళ్ళని. అదుల్లాము గుహ కూడా ఒక సొరంగం అనుకోండి. సొరంగం అంటే ఎక్కడ అనుకున్నారు? చిట్టినగర్ సొరంగం. తెలియదు కదా మీకు, మీరందరూ సిటీ వాళ్ళు కదా, అవన్నీ స్లమ్స్లే అవన్నీ. అందుకనే ఇటువంటి వాళ్ళందరూ 22వ అధ్యాయంలో చూస్తేనేమో దావీదు చుట్టే ఉన్నారు. ఆహా, దేవదూతలాగా మా దగ్గరికి వచ్చాడు, భలే సహాయం చేస్తున్నాడని చాలా మాటలు చెప్పారు వీళ్ళందరూ. కానీ ఒకానొక పరిస్థితుల్లో వీరేమైపోయారు? దావీదుకి, దావీదు కుటుంబం అంతటికి కూడా వ్యతిరేకంగా మారిపోయారు 30వ అధ్యాయములో. అందుకని 6వ వచనాన్ని మనం చూడగలిగితే, జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రెండనుకొని చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. గమనించండి, ప్రజలు ప్రతికూలంగా మారిపోయినప్పుడు, ప్రజలు వ్యతిరేకంగా మారిపోయినప్పుడు, మన తోటి ఉన్నవారే మనకు ఆటంకంగా మారిపోయినప్పుడు దావీదు చేసిన గొప్ప పని ఏంటంటే దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఇంతకాలం దావీదు ఏమనుకున్నాడు? వీళ్ళందరూ నాతో ఉన్నారు, వీళ్ళందరూ నాకు సహకరిస్తారు అనుకున్నాడు. ఇశ్రాయేలీలు ఏమనుకున్నారు? దావీదును చూసి అటు ఫిలిస్తీన్ల ప్రాంతం వెళ్ళిపోయాడు, ఫిలిస్తీన్లతో చేతులు కలిపాడేమో అని చెప్పి దావీదును దూరం చేసేసుకున్నారు. దావీదు కుటుంబాన్ని కూడా మునుపు వచనాల్లో చూస్తే వారిని చాలా ఇబ్బంది పెట్టారు, దావీదు కుటుంబాన్ని కూడా. వీళ్ళందరూ తనకి బలం అనుకున్నాడు దావీదు, కానీ వీళ్ళేమైపోయారు? ఇప్పుడు శత్రువులు అయిపోయారు. గమనించండి కదా, మనుషులు ఏ రీతిగా ఉంటారు? పెడితే పెళ్ళి, లేకపోతే చావు అన్నట్టు ఉంటారు కదా. మనకి సహాయంగా, మనకి చేదోడు వాదోడుగా ఉంటారు అనుకున్న వారే కొన్నిసార్లు వ్యతిరేకులు అయిపోతూ ఉంటారు. గమనించండి, ఇక్కడ ప్రజలు దావీదుకు వ్యతిరేకులు అయిపోయారు. అందుకనే వాళ్ళు సమర్థించుకుంటున్నది ఏంటి? వాళ్ళందరూ మేము విసిగిపోయాం దావీదును బట్టి, కాబట్టి దావీదును రాళ్ళతో కొట్టి చంపుదాం అని వాళ్ళు అనుకుంటా ఉంటే, దావీదు గ్రహించింది ఏంటంటే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. గమనించండి, అందుకని సమస్తము సమకూడి మన మేలు కొరకే జరుగుతాయి కదా. ఈ వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని గ్రహించే మనోనేత్రాలు మనకు ఉండాలి, కానీ శ్రమల్లో కూడా మనం సంతోషాన్ని అనుభవించగలం. పౌలు శీలలు ఉంటున్న అనుభవం ఏంటి? చెరసాల అనుభవం. ఈ చెరసాల అనుభవంలో వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడుతూ ఉన్నారు. గమనించండి, పాటలు పాడుతూ ఉన్నారు. సాయంత్రం పూట డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు నీ 2 వీలర్ ఆపి నిన్ను డాక్యుమెంట్స్ అడిగితేనే నువ్వు రెస్ట్లెస్గా ఉంటావే,
నిన్ను జైల్లో పెడితే నీకు ఎలాగనిపిస్తుంది? పౌలు శీలలు ఇప్పుడు జైల్లో ఉన్నారు, వాళ్ళంత రెస్ట్లెస్గా ఉండాలి కదా. ఎవరికి ఫోన్ చేద్దాం, ఏ రికమెండేషన్ తీసుకుందాం, ఏం చేద్దాము అనే ఆలోచనలో ఉండాలి కదా. కిషోర్కి ఫోన్ చేద్దామా, ఇంకో కిషోర్కి ఫోన్ చేద్దామా అని అనుకోవాలి కదా. ఈ ఫోన్ చేస్తారు ఆ టైంకి, ఆ తీరు అదే వచ్చింది వీళ్ళతో బాధ. కానీ పౌలు శీలలు అలా లేరు. వాళ్ళు మనోనేత్రాలతో చూశారు పరిస్థితిని, కాబట్టే వాళ్ళు ఆ శ్రమల్లో కూడా సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. అందుకనే మన దృష్టి అంతా ఎంతసేపు దేని మీద ఉండాలంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన అది మన దృష్టి ఆ రీతిగా ఉండాలి తప్ప తాత్కాలికంగా వచ్చే అపజయాలు, తాత్కాలిక సమస్యలు, తాత్కాలిక నష్టాలు ఇవన్నీ తాత్కాలికమే, గమనించండి. వాటి మీద ఉండకూడదు. శాశ్వత పరిష్కారాన్ని దేవుడు మనకు అందిస్తాడు. హల్లెలూయా. అందుకనే ఇటువంటి తాత్కాలిక పరిస్థితులను చూసినంతసేపు యాకోబే ఎప్పుడైతే నిరీక్షణ కలిగి దేవుని సమకూర్పు వైపు చూశాడో అప్పుడు యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మారాడు. అందుకని చీకటి గతించక మానదు, వేకువ వెలుగు రాక మానదు కదా. 21వ తారీఖు ది లాంగెస్ట్ నైట్ అన్నాడు ఎవడో. చూద్దాం అనుకుంటే ఏమీ లేదు, మొత్తం మబ్బుగా అమ్మేసింది కదా. కానీ చీకటి పడక తప్పదు, తెల్లారక తప్పదు కదా. అదే రీతిగా కొన్ని సందర్భాల్లో అసత్యం గెలిచినట్టు అనిపిస్తుంది, కానీ సత్యం గెలవక తప్పదు. ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది? హల్లెలూయా. ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏదో తాత్కాలికంగా ఓడిపోయినట్టు అనిపిస్తూ ఉంటాం, కానీ దేవుడు శాశ్వతమైన విజయాన్ని ఇస్తాడు. ఇటువంటి ఎన్నో పరిస్థితులు గుండా 2024వ సంవత్సరంలో మనం ఎదుర్కొంటూనే వచ్చాం. శాశ్వతమైన విజయాల కోసం 2025వ సంవత్సరంలో దేవుడు గొప్ప ప్రణాళికను ప్రతి వ్యక్తి పట్ల కలిగి ఉన్నాడు. ఆయనతో సహవాసము కలిగి అటువంటి విజయాలను అందుకుందాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు కృపను చూపించారు. స్తోత్రాలు రాజా. ప్రతికూలతలు మా జీవితంలో పరిస్థితులను బట్టి, ప్రకృతిని బట్టి, ప్రజలను బట్టి వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ మీ దయా సంకల్పము, మీ దక్షిణ హస్తం మాతో తోడుగా ఉందయ్యా. ఆ నిరీక్షణకు ఆస్పాదమైన మీరు నాయన, మీరే మాకు ధైర్యాన్ని పుట్టించేవారు, మా ప్రతి అవసరతలో తోడుగా ఉండేవారు. మా ప్రతి ప్రతికూలతను అనుకూలతగా మార్చి సహాయము చేయండి. కూడిన ప్రతి ఒక్కరిలోనైనా నిరీక్షణ, విశ్వాసము, ధైర్యాన్ని పుట్టించమని బతిమాలుకుంటూ ఉన్నాం. నాయనా, మీరు చూపిన కృపను తలంచుకుంటూ ఈ సంవత్సరాన్ని ముగించి నూతన సంవత్సరంలో అడుగుపెట్టే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట